ముఖ్యమంత్రి గారు నల్లమల డిక్లరేషన్‌ని ప్రకటించడం జరిగింది. సో, ఈ నల్లమల్ల డిక్లరేషన్ అనేటువంటిది ఏదైతే ప్రకటించారో, ఆ ప్రకటించినటువంటి సందర్భంలో మనకి ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను స్పష్టం చేస్తా ఉన్నారు. అవి మనం చూసుకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులు అనేటువంటిది ఇస్తా ఉన్నాము అనేటువంటి అంశాన్ని వారు స్పష్టం చేశారు. దానితో పాటు ఇక్కడనే ఒక పథకానికి సంబంధించి చెప్పారు అండి. ఇందిరా సౌరగిరి జల వికాసం అనేటువంటి పథకాన్ని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ పథకం అనేటువంటిది ఏదైతే వారు చెప్పి ఉన్నారో, ఈ పథకం దేనికి సంబంధించింది అంటే గిరిజనులకు చూడొచ్చు. సో, గిరిజనులకు సౌర అంటే సోలార్ సిస్టమ్ ద్వారా వాటర్‌ని పంపింగ్ చేసేటువంటి వ్యవస్థని ఇవ్వటము అనమాట. సో, ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే నథింగ్ బట్ గిరిజనులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగానే ఈ సోలార్ పంప్ సెట్‌లను ఇచ్చి దాని ద్వారా వాటర్ వ్యవసాయానికి నీరు అందించేటువంటి కార్యక్రమం. సో, దానితో పాటు సోలార్ ప్యానెల్స్‌ని కూడా కొన్ని ప్లేసెస్‌లో ఏర్పాటు చేసి ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఏదైతే ఉత్పత్తి అవుతా ఉంటుందో ఆ విద్యుత్‌ని గృహ అవసరాల కోసం వినియోగించడమే కాకుండా మిగిలినటువంటి విద్యుత్తుని రాష్ట్ర అవసరాలు ఉపయోగించుకునే విధంగా గ్రిడ్లను ఏర్పాటు చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా వీరు ఇక్కడ తెలియజేయటం జరిగింది.